రేయ్ రేయ్ లేరా లే, అది అయితోంది. బ్యాంకు పోయి డబ్బులు కట్టిరాడుగా, లే లే వెళ్ళు. వద్దు వద్దు అంటున్నావు, ఇంట్లోకి తీసుకొచ్చావు. ఒక్కరోజు పెట్టుకుంటా అని చెప్పి ఇంటికి తీసుకొచ్చావు. ఆ డబ్బుల మీద ఎంతమంది కళ్ళు పడ్డాయేమో. బ్యాంకు పోయి డబ్బులు వేసిరాపో, లే డబ్బులు వేసిరాపో. సరే డాడీ, సరే సరే లేస్తున్నా. విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథరైతే దయానిధే తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథరైతే దయానిధే. అదృష్టంతో వచ్చిన డబ్బురా. అదృష్టం, ఈ అదృష్టం అనేది చిన్నప్పటి నుంచి నాకు ఒక ఊతపదం లాగా మారిపోయింది. ఈ అదృష్టం అనే పదాన్ని ఫస్ట్ టైం ఎక్కడ విన్నానంటే ఇక్కడ విన్నాను. అప్పుడు నాకు 7 ఏళ్ళు. బామ్మ నాకు ఈ రింగుల పోటీలో గెలిచి బొమ్మ వచ్చింది. అవునా నాన్న, ఎప్పుడు మంచోడి నాన్న, నీకు అదృష్టం బాగుంటుంది నాన్న. ఇప్పుడే కాదు, నువ్వు పెద్ద అయినా కూడా ఇతనే గెలుచుకుంటావు, సరేనా? ఓకే నాన్న, నువ్వు చాలా అదృష్టవంతుడురా. నువ్వు కష్టపడకపోయినా నీకు అన్నీ నీ దగ్గరికే వస్తాయి, సరేనా? పెద్ద అయినా కూడా నీ దగ్గరికే వస్తాయి, ఓకేనా? ఇంకా ఇలాంటి మాటలు విన్నాక ముందు ఎలా ఉంటానో మీరే చూస్తారు. అస్సలు కష్టపడేవాడిని కాదు. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అప్పుడు నాకు డిగ్రీ ఎగ్జామ్స్ టైం. మా ఫ్రెండ్స్ అందరు తెగ చదివేస్తున్నారు, నేను మాత్రం ఫోన్ చూస్తూ టైంపాస్ చేస్తూ ఉండేవాడిని. అస్సలు కష్టపడేవాడిని కాదు. అరే మామ, ఏం చేద్దాం రా, ఏం అర్థమవుతలేదు. ఏం చదువు? కొన్ని క్వశ్చన్స్ నేను చేసుకో, కొన్ని క్వశ్చన్స్ నేను చేసుకుంటాను. రాసం ఇట్లా ఉన్న సాయి ఏం చదవారా? ఏ పోరా బాయ్, ఇక రేపటి సంగతి కదా. రేపా నాకు రేపాట ఏం వరకు ఏదో ఒకటి సెట్ అవుతుంది చూడు. నాకు ఏం చూసుకుని చదివించారు. ఏమన్నా వచ్చా? నాకేం వచ్చరా, నేను చదివి ఎందుకు నాకేమొస్తాయినా ఏమో క్వశ్చన్ పేపర్ ఇస్తే తక్కువ వస్తుంది. ఏంద్రా నేను చదివిన నిన్న చదివిన ఇంటికి పని తీసుకొచ్చినా తెలియమో 2 months తర్వాత ఇస్తాను. అరే నేను అన్నది ఫైనాన్స్ చిట్టి కాదురా, ఆన్సర్ చిట్టి రా, దరిద్రుడు. రాసుకో. అరే తీసుకొచ్చాను చిట్టి. ఏం తీసుకో? అరే ఏం ప్లాన్ చేస్తారు? చిట్టి తీసుకురా ఒకళ్ళు చల్. కళ్ళు ఏం చూస్తుంది కూడా. చదివి నన్ను అడుగుతారా వాళ్ళ చిట్టి? నేను రాయి ఎగ్జామ్ అయిపోయాక సున్నా కూడా నీ ముందు ఎగ్జామ్ రాయాలి, తర్వాత చూద్దాం. దరిద్రుడు.
ఏం వస్తాను రాయండి రాయండి టైం అయిపోతుంది టైం అయిపోతుంది లాస్ట్ 5 minutes నువ్వు రాస్తున్నా బాబు టైం అయిపోతుంది ఏం చూస్తావు ఇంకేం వస్తుంది హౌస్ వస్తుంది ఎందుకు కదా ఏంది వీడు అప్పని చేస్తాను ఫోన్ లేపుతలేడు అసలు. అరే అప్పంచి ఫోన్ చేస్తాను లేపవేంద్రా నువ్వు అసలు. సరే ఉండు వస్తాను ఉండు అక్కడికి వస్తాను. అరే కొంచెం వద్దునా అప్పంచి ఫోన్ చేస్తాను లేపుతలేవేంద్రా నువ్వు. ఓకే ఓకే రామమ్మ ఒక గేమ్ వేసుకున్నారా అన్నట్టు మా రూమ్మేట్ సైకిల్ మొన్ననే ఒక 2 days బ్యాక్ మా ఇప్పుడు ఇద్దరం కలిసాం. సరే కానీ నెక్స్ట్ ఎట్లా వచ్చినాం ఏదో మామ ఇక లైట్ అట్లా రాసిన. ఇప్పుడు ఏమందా మరి మొన్న అంతకన్నా ప్రిపేర్ అయ్యాను. నేను ఎగ్జామ్ వల్ల తెలుగు వాళ్ళకి కూర్చున్నా ఎవడో కూడా తెలియదు మనకి టైంకి చిట్టీలు అందించి సెట్ చేసాడు. అదే అదృష్టం అంటే. నేను అదృష్టం అన్నిసార్లు అదృష్టం కలిసి రాదు మామ. ఇప్పటికైనా ఏమైనా మా మనోడు ఎప్పుడు అదృష్టం అనుకోని ఆపు ఇక నా పరుగు చెప్పు. హలో డాడీ జస్ట్ ఒక 20 minutes వచ్చేసాడు. లేదు వచ్చేసి అదే మా డాడీ చూసాను మళ్ళీ వస్తాను. ఇంకా ఇది జరిగాక అదృష్టం పిచ్చి అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది. మనుషులను అస్సలు లెక్క చేసేవాడిని కాదు. వాళ్ళు చెప్పే మంచి అస్సలు వినేవాడిని కాదు. ఎప్పుడు చూడు అదృష్టం అనుకుంటూ తిరిగేవాడిని. అలా ఓ రోజు ఇప్పుడు చూడు రాజకీయాలు అదృష్టం చూసుకునేవాడిని ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకోవచ్చు కదరా. సరే మమ్మీ నేను మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి పోయేస్తా మళ్ళీ. సాయి రా కొంచెం చెప్పండి. సాయి అదృష్టం అని ఎన్ని రోజులు ఇట్లా ఖాళీగా తిరుగుతూ ఉంటావు. కొంచెం కష్టపడవచ్చు కదా. మీ డాడీ ఎంతో చూడు కష్టపడుతున్నాడు. ఆయన కొంచెం హెల్ప్ చేసినట్టు ఉన్నవాడు. ఊకోని అనుకుని నాకే చెప్తారు అలాగే మీరు. ఆ ఇంట్లో మా డాడీ తిడతారు, బయటకు వచ్చినాక మీరు తిడతా అంటారు. నేనే దొరికినా మీకు లెక్చర్ లేనికి? నాకేం అవసరం లేదు అంకుల్, నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. సరే నాకు తెలుసులే ఏం చేయాలి నాకు తెలుసు. సరే ఫోన్. అలా మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వచ్చాను. ఏం చేస్తారా వాడేంటో అట్లా చేస్తుండు. సరే వాడిని గొడవ నాకెందుకులే కానీ చూడరా నాకన్నా అదృష్టం అవుతుండ్రా. వీడు నాకన్నా అదృష్టం అవుతుండ్రా. వీడు ₹1 కోటి వచ్చినాయి లాటరీలా. అరే వీడు చెప్తే అంటే అర్థమైతలే కారా. అరే నువ్వు మళ్ళా మొదలు పెట్టినావారా? అదే అట్లా కాదురా, ఈసారి నువ్వు లాటరీలో టికెట్ కొని చెప్పిరా. నువ్వేంతో నీ అదృష్టం మీద నేను చూపిస్తారా ఉండరా, ఇప్పుడే బుక్ చేస్తా ఉండరా. బుక్ చేసినారా. రేపు డ్రా డేట్ అంటే రేపు చూద్దాం. రేపు సంగతి ఏం చూద్దాం. నువ్వు అదృష్టం అంటే నువ్వు చూద్దాం. చెప్పిరా వాళ్ళు లాటరీ డేట్ కదా. ఎంత టైం ఉంది? 7 అయింది. 7:10కి లాటరీ టికెట్. ఓకే ఇంకొక 10 minutes ఉంది, వెయిట్ చేద్దాం. ఏం చేద్దాం. ఓకే టైం దాటింది. ఓకే టైం చెక్ చేసుకుంటాం సరే. యా ఓకే ఏ ఉందా? యా ఓకే ఏ ఉంది. సి నెక్స్ట్ సి ఓకే ఉంది. నెక్స్ట్ ఏంటి? ఐ కూడా ఉంది. నెక్స్ట్ 110 11 ఓకే 110 ఉంది. నెక్స్ట్ 553 నెక్స్ట్ 553 డాడీ తొందరరా.
చూడిగో వచ్చిన డబ్బులు. నువ్వు అదృష్టం అన్నావు కదా, అదృష్టానికి నీ ఫలితం దక్కింది. పైసలు ఎవరికి ఇవ్వకుండా నువ్వు జాగ్రత్త ఖర్చు పెట్టుకోని. ఆగు డాడీ, ఎందుకు చెప్పొద్దా? మా ఫ్రెండ్స్ చెప్తా నేను ఏమైంది చెప్తే. వద్దు చెప్పకురా, ఎందుకు వాళ్ళకి ఎందుకు చెప్పడం, హాయిగా దాచిపెట్టుకోక. ఎందుకు నిన్న మా ఫ్రెండ్ ఛాలెంజ్ చేసిండు. ఎవరికి చెప్పాలి డాడీ, మా ఫ్రెండ్ ఛాలెంజ్ చేసింది నిన్న, నీకు అంత అదృష్టం లాటరీ టికెట్ కొంటే చూద్దామని అన్నాడు. లేదు డాడీ నేను చెప్తాను, నేను ఏం పోతాను చెప్తే ఏం పోతాను. ఎదురు కాంకులు కూడా చెప్తాను చూడు లాటరీలో. అనవసరంగా ఎందుకు చెప్పుడు, అందుకు వాళ్ళకి ఎవరికి చెప్పద్దు. హలో, అరే ఎవరికి ఫోన్ చేసేది? ఎవరికి చేస్తున్నారు ఫోన్కి? ఫ్రెండ్ చేస్తున్నాడు. వద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? చెప్తా అని చెప్పిన వద్దని చెప్పాను, నేను ఎందుకు చేస్తున్నావు? మరి దాచి పెట్టుకో అని చెప్పానా? నేను చెప్పాల్సింది మా ఫ్రెండ్ వాడి వద్దు, నీ ఇష్టం ఏదైనా చేసుకో, నాకు సంబంధం లేదు, వెళ్ళిపోతుంది. హలో, అరే నిన్నేమన్నావురా నువ్వు? చూడు 20 లక్షలు తగిలే నాకు. ఏమంటాను నిన్న అన్నావు కదా ఛాలెంజ్ చేసిన, చూడు 20 లక్షలు వచ్చినాయి చూడు. సరే పో, ఏమైనా చేసుకో. అలా లాటరీలో ఒక 20 లక్షలు తగిలాయి. కానీ ఒక్క రోజులో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ప్రసాద్ వాళ్ళ అబ్బాయి సాయి చాలా దెబ్బలేదు, బ్లీడింగ్ అవుతుంది రక్తం. సాయి లేదు హాస్పిటల్ తీసుకెళ్తామా? అంబులెన్స్లు. అలా ఒక 2 వారాలు తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను. ప్రసాద్ గారు సార్ బాగున్నారా? ఏం సాయి బాగున్నావా? కొంచెం నొప్పి అది ఏం నొప్పి ఏమో, మేము చూసేసరికి మంచిగా అయింది. లేకపోతే హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేస్తే అదృష్టం అన్నావు. ఏం అదృష్టం వచ్చింది చెప్పు? నీ ప్రాణానికి ముప్పు వచ్చింది. అదృష్టం అని నమ్ముకున్నావు, అదృష్టం ఏమైనా చేసిందా నీకు? అదృష్టం అన్నావే, అదృష్టంతో వచ్చిన డబ్బు ఏమన్నా ఉపయోగపడ్డా సాయి నీకు? నీ ప్రాణానికే ముప్పు వచ్చింది. కష్టపడాలి, కష్టపడితేనే ఏదైనా ఇది ఉంటుంది. మీరైనా చెప్పారా ప్రసాద్ గారు? నేను చెప్పానండి, చెప్పినా కూడా అదృష్టంతో ఏలాడబడుతుంటుంది. నేనేం చెప్పానమ్మా? ఏం కాదులే నాన్న, తగ్గిపోతుంది. పడుకో ఇంకా నుంచి బాగా కష్టపడి సంపాదించుకో, సరేనా? అలా ఒక నెల రోజుల తర్వాత హైదరాబాదులో ఉద్యోగం చూసుకొని బయలుదేరాను. కష్టపడడం మొదలుపెట్టాను. సరే డాడీ, నేను జాబ్ వచ్చింది నాకు హైదరాబాద్లో. మా ఫ్రెండ్ చూసిండు. మమ్మీ నేను వెళ్ళొస్తాను, మరి అదే అర్జెంట్ వెళ్ళాలి, మరి బ్యాగ్ సర్దేసుకున్నాను తొందరగా. సరేనా? జాగ్రత్త. ఓకే ఓకే సరే, నేను వెళ్ళొస్తా డాడీ. సరే సరే, మరి నేను ఫోన్ చేస్తాను, వెళ్ళాక ఫోన్ చేస్తాను, సరేనా? చిన్నగానండి. ఇది జరిగిన కొంతకాలానికి మా ఊర్లో వర్షాలు కురిసి వరదలు ముంచెత్తాయి. అలా ఓ రోజు మా నాన్న ఫోన్ చేశారు. హలో, చాలా రోజులైంది వాడు ఫోన్ చేయండి ఒకసారి. హలో, ఎలా ఉన్నారా? అంత ఓకేనా? బాగున్నావా? అక్కడ అది మన ఇంట్లో కూడా పరిస్థితి బాగాలేదు. ఎదురుగా అంకుల్ వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు. వాళ్ళ పంట పొలాలు కూడా నాశనం అయిపోయి వాళ్ళ పరిస్థితి కూడా జ్వరంగా తయారైపోయింది. అందుకని ఒక 2 రోజులు ఇంటికి వచ్చేస్తావా? సరేనా? ఓకే సరే ఓకే సరే. వాడు 2 రోజులు అది వీలు చూసుకొని సాటర్డే సండే వస్తా అన్నాడు. సరే, అది వచ్చాక మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఈ విషయం తెలిసి ఇంటికి వచ్చాను. బాగున్నా మమ్మీ? ఇవాళ బస్సులో ఫుల్ రెస్ట్ మమ్మీ, చాలా తలకాయ నొప్పి వచ్చేస్తుంది. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేస్తాను. మమ్మీ చెప్పు, ఇంకేంటి సంగతులు? అదే చెప్పారు అదే ప్రాబ్లం ఏంటి అసలు? మొన్న వాళ్ళు సాయం చేశారు కదా పాపం, నీ ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి సాయం చేయి.
అదే అదే నేను కూడా అనుకుంటున్నాను. అదే మొన్న డాడీ చెప్తుంటే నాకు కూడా బాధ అనిపించింది. సరే నేను అంకుల్ వాళ్ళు ఒకసారి కలిసి మాట్లాడతాను. సరే సరే సార్ మాట్లాడతాలే. రేపు పొద్దున వెళ్తాను. ఇవాళ రాత్రి అయింది కదా, రేపు పొద్దున వెళ్తాను. పొద్దున వెళ్ళి మాట్లాడుతూ. సరే సరే మాట్లాడుతాను. అంకుల్ బాగున్నా అంకుల్? సాయి బాగున్నావా? అంకుల్ బాగున్నారా? అందరు బాగున్నారు? అందరు బాగున్నారు. నిన్ననే వచ్చిన, నిన్న ఊరు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన నిన్ననే. మా డాడీ ఎందుకో కొంచెం బాగాలేదు, పరిస్థితి బాగాలేదు అనేసరి నాకు భయం అయింది. మొన్న వర్షాలకి బాగా పాపం మీ పంట పొలాలని నాశనం అయిపోయినాయంటే కదా మొత్తం. అదే విని నాకు కూడా బాధ అనిపించింది. సరే వెంటనే వచ్చేసిన. మా డాడీ వాళ్ళని కూడా కలుద్దాం. శనివారం ఆధారం సెలవు ఉంది కదా, అందుకే వచ్చేసిన వెంటనే కలుద్దామని. అది ఇంకా అంకుల్ చెప్పాలి. అంకుల్ తీసుకోండి. వద్దు సాయి, ఎందుకు పర్వాలేదు అంకుల్. డాడీ చెప్పిండు మీరు పరిస్థితి డబ్బులు వద్దు వద్దు. పర్వాలేదు అంకుల్, పర్వాలేదు. ఇక నేను ఒకటి నమ్మిన అంకుల్, మీరు ఆ రోజు నన్ను అంతగానో దెబ్బ తగిలి పడిపోయినప్పుడు మీరు నన్ను కాపాడేది కదా, ఆ రోజే నమ్మిన. మనిషి డబ్బు కంటే మనుషులు ముఖ్యమని ఆ రోజు నమ్మిన అంకుల్. అది అందుకనే ఇస్తున్నా. పర్వాలేదు తీసుకోండి. మళ్ళీ ఒకరికొకరు సహాయపడిపోతే ఎట్లా అంకుల్? ఆ రోజు మీరే చెప్పారు అంకుల్, అదృష్టంతో వచ్చింది, ఇవాళ ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు డబ్బు, అదృష్టంతో వచ్చిన డబ్బు నీ ప్రాణాలు కాపాడిందా, నీ ప్రాణం మీకు తీసుకొచ్చిందా అని అన్నారు కదా. ఆ రోజే నాకు అర్థమైంది అంకుల్, అసలైనది డబ్బు కన్నా మనుషులు ముఖ్యము. దానికంటే అదృష్టం ఇవాళ ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు, కష్టపడి కష్టపడి సంపాదించుకోవాలని మీరు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి, ఆ కాన్ఫిడెన్స్తోనే నేను పైకి రాగలుగుతాను. నాకు చాలా అంకుల్. అందుకే నాకు డబ్బా ఆశ అనేది ఇప్పటి నుంచి పోయింది. నేను కష్టపడడం స్టార్ట్ చేస్తాను అంకుల్. అంటూ సరే అంకుల్. ఓకే, మా డాడీ ఇక నేను పిలుస్తుంది, ఫోన్ చేస్తుండ్రు, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. సరే ఓకే అంకుల్. ఎప్పుడు కూడా అదృష్టాన్ని నమ్ముకోకూడదు. అదృష్టం అనేది ఒక చిన్న ఆశ లాంటిది. అది ఇవాళ ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు. కష్టపడి మనం అనుకున్నది సాధించాలి. ఇది సాయిగాడి కథ. నమస్కారం.